ఇవాళ దేశవ్యాప్తంగా ఒక తేనె తుట్టెను కదిలించినట్టయింది. ముఖ్యంగా తమిళనాడులో ఉద్యమాలు మొదలైనయి. ముఖ్యంగా డీఎంకే చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని విమర్శించడం, తమిళ వాళ్ళు హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అట్లా అనుకుంటే హిందీలో డబ్బింగ్ ఎందుకు కావాలి? ఉత్తరాఖండ్ నుంచి డబ్బులు కావాలి. కానీ వాళ్ళ భాష వద్దంటే ఇదెట్లా? ఇది హిపోక్రసీ కదా! అని ఆయన డైరెక్ట్‌గా అటాక్ చేశారు. సో, దాంతో తమిళ రాజకీయ నాయకులు ముఖ్యంగా డీఎంకే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. టీకేఎస్ ఎలాంగోవన్ డీఎంకే లీడర్, అలాగే డాక్టర్ సయ్యద్ షఫీ ఉల్లా వీళ్ళు గట్టిగా అసలు పవన్ కళ్యాణ్‌కి ఏమీ తెలీదు. ఇతను ఒక అజ్ఞాని. 1968 నుంచి కూడా మాకు హిందీ లేదు. మాది 2 లాంగ్వేజ్ పాలసీనే. మా అసెంబ్లీ 1968లోనే తీర్మానం చేశారు. అప్పటి నుంచి కూడా మా ఎడ్యుకేషన్‌లో 2 లాంగ్వేజ్ పాలసీ ఉంది. ఇతను అప్పటికి పుట్టి కూడా ఉండకపోవచ్చు. సో, ఇతనికి తెలీదు. ఇతను ఒక అజ్ఞాని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కొద్దిగా ఆలస్యంగా టీబీకే తమిళగా వెట్రి కజగం ఎట్లయినా అనొచ్చు. సో, ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, అట్లాగే ప్రముఖ హీరో తలపతి విజయ్ ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్‌కి ఒకప్పుడు ఉత్తరాదిని ఎదిరించాలి, ఉత్తరాది అహంకారం అన్న వ్యక్తి ఇవాళ ఉత్తరాది ఉత్తమం అంటున్నాడు. సో, బీజేపీ ఆయన పార్టీ జనసేన ఆవిర్భావ సభ కావచ్చు కానీ అందులో అజెండా అంతా కూడా బీజేపీదే. కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని ఉంటే మంచిది అన్నట్టుగా మాట్లాడాడు విజయ్. అంటే ఆయన కూడా ఒకప్పుడు విజయ్ నేను పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు అభినందనలు చెప్పాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ విజయ్కి కూడా అభినందనలు చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి ఇది ఉండేది. ఎందుకంటే ఇప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ అంటే విజయ్కి చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అనుకరిస్తూ అతను కొంత డాన్స్ ఇది కానీ పెర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ లో కూడా కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ని అనుకరించేవాడు విజయ్. అలాంటి వ్యక్తి కూడా విజయ్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యతిరేకిస్తూ చేశాడు. అలాగే కమల్ హాసన్ మక్కల్ నీతిమయం అనే పార్టీ ఉంది కమల్ హాసన్ కూడా భాష కోసం, తమిళ భాష కోసం తమిళ ప్రజలు తమ జీవితాలని ప్రాణాలని త్యాగం చేశారు. అటువంటి చరిత్ర మాదని చెప్పాడు. అది వాస్తవం కూడా. 1938లోనే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న కాలంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ హిందీ భాషని ఇంపోజ్ చేశారు. ఆ తర్వాత 1961 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ వచ్చింది. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ లో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలన్నప్పుడు తమిళనాడులో పెద్ద ఉద్యమాలు వచ్చాయి. 1965లో తమిళనాడు అంతా కూడా అట్టుడికిపోయింది. దాదాపు 70 మంది చనిపోయారు. ఎంతో మంది దానేమంటారు వాళ్ళు కిరోసిన్ పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నారు. సెల్ఫ్ ఇమోలేషన్ అంటారు. అలాగా చనిపోయారు. సో ఆ స్థాయిలో తమిళనాడులో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ వేడిలో 1967లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. 68లో డిఎంకే అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. అదేంటంటే మాకు 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇష్టం లేదు, మాకు 2 లాంగ్వేజ్ ఫార్ములాని పెట్టుకుంటాం, తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ ఎందుకంటే ప్రాక్టికల్ పర్పసెస్ ఉద్యోగాలు కావాలంటే హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ కాబట్టి ఇంగ్లీష్ని తమిళ్ని పెట్టుకున్నారు. హిందీ అనేది ఐచ్ఛికం, ఎవరైనా నేర్చుకుంటే మాకు అబ్జెక్షన్ లేదు. ఇది కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో పెట్టుకున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో హిందీ అయినా సాంస్క్రిట్ అనేది నేర్పించవచ్చు. నిజానికి దక్షిణ భారత హిందీ మహాసభ పేరుతో దక్షిణ భారతంలో హిందీని అందరూ నేర్చుకునేవాళ్ళు. మన అందరికి కూడా ఎంతో కొంత హిందీ రాని వాళ్ళు ఎవరు ఉండరు. తమిళనాడులో కూడా ఎంత హిందీ వ్యతిరేకత ఉన్నా తమిళ ప్రజలు కూడా ఎంతో కొంత హిందీ నేర్చుకోకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు పక్క రాష్ట్రాలకి, హిందీ రాష్ట్రాలకి వెళ్ళినా తమిళనాడు ఇప్పుడు బాంబేలో అట్లా తమిళ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళంతా హిందీ మాట్లాడకుండా ఎలా ఉంటారు? హిందీ మాట్లాడతారు ఖచ్చితంగా. అంటే అవసరాల కోసం, కమర్షియల్ పర్పసెస్ కోసం హిందీ నేర్చుకోవడమే కాదు, ఏ భాష నేర్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. అంటే తమిళ వాళ్ళ స్టాండ్ ఏంటంటే మేము వేరే ఏ భాషను వ్యతిరేకించము, కానీ మా మీద వేరే భాష ఇంపోజ్ చేస్తే మాత్రం మేము భరించలేము అనేది తమిళ వాళ్ళు చెప్పారు. అంటే తమిళ ద్రవిడియన్ ఉద్యమానికి హిస్టరీ ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు, అమిత్ షా కూడా చాలాసార్లు చెప్పారు హిందీ నేర్చుకోవాలి మీరని. హిందీ నేర్చుకోకపోతే
హిందీని మీ భాషగా పెట్టుకోకపోతే సమగ్ర శిక్ష స్కీమ్ కింద 2,152 కోట్లు ఆపేస్తామని కూడా బీజేపీ నాయకులు మాట్లాడారు. దానివల్ల కూడా తమిళనాడులో నిరసన వ్యక్తం అవుతుంది. సో ఇదంతా అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడాడనేది వాళ్ళకున్న కోపం. అట్లాగే సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమున్న అనేక మంది అభిమానులు కూడా తమిళ వాళ్ళు పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకిస్తున్నారు ఈ విషయంలో. ఎందుకంటే తమిళ ఆహ్, లాంగ్వేజ్ నేషనలిజం అంటారు. లింగ్విస్టిక్ నేషనలిజం అంటారు. జ హ్మ్. భాషా జాతీయవాదం. ఈ భాషా జాతీయవాదం బలమైంది. దీన్ని హిందీ డామినేట్ చేసి హిందీ ఇంపోజిషన్ అనేది కుదరదు. అందుకే విజయ్ కూడా అన్నాడు, మన తమిళో, మలయాళమో, కన్నడనో, తెలుగు నార్త్ ఇండియా వాళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకోరు గదా! వాళ్ళ భాష మనం ఎందుకు నేర్చుకోవాలి? ప్రాక్టికల్ పర్పస్‌లు ఉంటే ఎవరైనా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను జర్మనీ వెళ్లి ఒక 1 ఇయర్ ఉండాలి. నాకు జర్మన్ అవసరం కాబట్టి నేను ఎక్కడో వెళ్లి జర్మన్ ఆ మధ్య నేను కాంగో వెళ్ళాను. కాంగోలో ఫ్రెంచ్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. నేను చచ్చినట్టు ఇక్కడ రామకృష్ణ మఠంలో చేరి ఒక నెల, 2 నెలలు ఫ్రెంచ్ నేర్చుకున్నాను. ఆహ్, ఏది మేనేజబుల్ ఫ్రెంచ్. అంతే కదా! హిందీ మనకేమన్నా పుస్తకాలు చదవాలా? ఇంకోట మేనేజబుల్ హిందీ నేర్చుకుంటే చాలు. మినిమమ్ హోటల్‌లో ఏం అడగాలి? అది ఇక్కడే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండే ప్రతి ఒక్కడికి చచ్చినట్టు హిందీ రాకపోతే ఎక్కడ బతకలేని పరిస్థితి ఇవాళ. సో, అది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే మ్యూచువల్ ఉండాలి. ఇప్పుడు హిందీ వాళ్ళు సౌత్ ఇండియా వస్తే మనం హిందీలోనే మాట్లాడాలి. మనం నార్త్ ఇండియాకెళ్తే మనం హిందీ మాట్లాడాలి. వాళ్ళు ఒకే ఒక తెలుగు పదం కూడా మాట్లాడరు హిందీ వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చినోళ్ళు ఒక్క తెలుగు పదం కూడా నేర్చుకోరు. ఇక్కడే కాదు. తెలుగు నేర్చుకోరు, కన్నడ నేర్చుకోరు, తమిళ్ నేర్చుకోరు, మలయాళం నేర్చుకోరు. మీకు జాతీయ ఐక్యత అవసరం లేదా? మీకు సౌత్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళకి తెలుగా, తమిళా అనేది చెప్పమనండి కన్‌ఫ్యూజన్ ఇప్పటికి కూడా. మొన్న కూడా ఎవరో 'బాహుబలి' తమిళ్ సినిమా అని వాదిస్తున్నాడు. సో, ఇప్పటికి కూడా నేనప్పుడు 6 నెలలు బాంబేలో ఉంటే నా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఒకతను ఉంటాడు పక్షి అని. అతను అందరికి నన్ను మద్రాసి దామోజీ మద్రాసే ఆయా. ఒరేయ్! మద్రాసు కాదురా బాబు నాది హైదరాబాద్ అని చెప్తే కూడా వాడికి గుర్తుండదు. సో, అంత నెగ్లిజెన్స్ సౌత్ అంటే. ఇప్పటికి కూడా సౌత్ నుంచి వచ్చారంటారు తప్ప హైదరాబాద్ నుంచో స్పెసిఫిక్‌గా చెప్పరు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం అని చెప్పరు. అంత ఉన్నప్పుడు రెండోదేంది మనం సౌత్ ఇండియా 31% జీడీపీలో కాంట్రిబ్యూషన్ సౌత్ ఇండియాదే. సో, ఒక పక్క మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. వాళ్ళ లేబర్ ఫోర్స్‌నంతా మనం పోషిస్తున్నాం. ఇంత చేసి ఉత్తర భారతం, దక్షిణ భారత్ మీద వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని